హాయ్ గైస్, వెల్కమ్ టు కాఫీస్ అండ్ మూవీస్. ముందుగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ దివాళీ. మరి ఈ దివాళీ సందర్భంగా మీకోసం మన కాఫీస్ అండ్ మూవీస్కి ఒక అల్లరిని తీసుకొచ్చేసాను. తనెవరో కాదు, మన అల్లరి నరేష్. మరి అల్లరి నరేష్కి దెయ్యాలంటే భయం లేదంట. తనకు తెలియదు మన స్టూడియోలో చాలా మంది దెయ్యాలు ఉన్నాయని. మరి ఆ దెయ్యాలతో పరిచయం చేపిద్దాం. ముందుగా కాఫీస్ అండ్ మూవీస్కి పరిచయం చేసుకుందాం. హాయ్ నరేష్. హలో అండి. హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్ అండి. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ అండి. ముందుగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఎస్, మీకు కూడా అడ్వాన్స్డ్. అలాగే మీకు ఇంకోటి చెప్పాలి, ఎందుకంటే పాప పుట్టింది, చాలా ఫుల్ జోష్గా ఉన్నారు. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు కాఫీస్ అండ్ మూవీస్ అండి. ఈ కాఫీస్ అండ్ మూవీస్లో మొత్తం 4 రౌండ్స్ ఉంటాయి. ఫిల్మీ రౌండ్, ర్యాపిడ్ ఫైర్, క్రేజీ రౌండ్ అండ్ జీకే రౌండ్ ఉంటుంది. అన్నిటికంటే ముందు మరి అల్లరి నరేష్ చిన్నప్పుడు కూడా అల్లరా కాదా అని తెలుసుకోవాలిగా, అందుకని చైల్డ్హుడ్ గురించి. ఇట్స్ లైక్ ప్రిటీ లోవర్ మిడిల్ క్లాస్ చైల్డ్హుడ్ అండి. మెడ్రాస్ షిఫ్ట్ అయ్యారండి. ఒక లారీలో తీసుకెళ్లారు నన్ను, మా మదర్ని, ఫ్యామిలీని. అంటే అప్పుడు ఆ పరిస్థితులు ఏంటంటే ఆయన అప్పుడే జంజాల గారి దగ్గర జాయిన్ అయ్యారు, దేవదాస్ గారి దగ్గర జాయిన్ అయ్యి అక్కడ నుంచి జంజాల గారి దగ్గర జాయిన్ అవుతున్నారండి. సో ఆయన ఇల్లు ఒక చిన్న ఇల్లు తీసుకుని, సో ఆ ఇంటికి మళ్ళీ మా బ్రదర్ వస్తే ఇబ్బంది అవుతుందని మా నాన్నమ్మ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలేసిన మదర్ని నన్ను అక్కడ తీసుకొచ్చి చెన్నై తీసుకెళ్లారండి. వెన్ ఐ వాజ్ 9 months old లారీలో తీసుకెళ్లారు. సో లైఫ్ స్టార్టెడ్ దేర్ ఇన్ చెన్నై అండి. చాలా రోజుల వరకు నాకు సినిమా ఇండస్ట్రీ ఏంటంటో తెలియదు. ఎందుకంటే అప్పుడు మెడ్రాస్లో ఉండేవారు. ఫాదర్ ఎప్పుడు వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్ ఇలాంటి షూటింగ్ చేస్తూ ఉండేవారండి. సో ఆయన స్టూడియోస్కి వెళ్తూ ఉండేవారు. అంటే వెరీ లెస్ టైమ్ యూస్ టు ఎవర్ స్పెండ్ విత్ డాడ్. నార్మల్గా చెప్పాలంటే మనకి ఈ డైరీస్ ఉంటాయి చూసారండి, స్కూల్లో డైరీస్ ఉంటాయి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఆక్యుపేషన్ ఇవన్నీ ఉంటాయి చూసారండి. అవి ఫిల్ చేసేటప్పుడు ఒకసారి అసిస్టెంట్ డైరెక్టర్ అన్నాను, ఒకసారి అసోసియేట్ డైరెక్టర్ అన్నారు, ఒకసారి కో డైరెక్టర్ అన్నారు, ఒకసారి డైరెక్టర్ అన్నారు. మా టీచర్కి ఆవిడేమనుకుంది, ఏదో కంపెనీ ఒక జాన్సన్ అండ్ జాన్సన్ డైరెక్టర్ అలాగనుకుంది. సో నాకు తెలియదండి. ఏంటంటే లాస్ట్ టైం ఏంటి అసిస్టెంట్ డైరెక్టర్ రాసావు, ఈసారి అసోసియేట్ డైరెక్టర్ రాసావు అంటే తెలియదండి. మా నాన్నగారికి మరి చెప్పారు, మొన్న అసోసియేట్ డైరెక్టర్గా ప్రమోషన్ వచ్చింది ఇంతేనండి. సో ఇలాగా ఉండేదండి. వెరీ అంటే నథింగ్ అండ్ మూవీస్ అండ్ అంటే పెద్దగా ఏమీ లేకుండా చదువు, ఫ్రెండ్స్, అక్కడ ఉన్న లొకాలిటీ ఉండే. సో ద ఫస్ట్ టైం నాకు షూటింగ్ గురించి తెలిసింది ఏంటంటే, డాడ్ డైరెక్టర్ అయిన తర్వాత చెవులో పువ్వు మీ వెళ్ళలేదండి, రామకథ సినిమా అప్పుడు కూడా మీ వెళ్ళలేదు. 420 సినిమా షూటింగ్ జరుగుతుంటే మాకు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయండి. దట్ వాస్ ద ఫస్ట్ ఎవర్ టైమ్ ఐ సా అ ఫిల్మ్ ఆన్ సెట్ అండి. నాగబాబు గారు షూటింగ్ జరుగుతుంది, అప్పుడే చూసి సో ఇట్ వాస్ లైక్ ఎ ఫ్యాసినేషన్. అంటే ఇట్ వాస్ లైక్ ఫర్ మీ అప్పుడు కొత్తలో ఏముందంటే ఏంటంటే, లొకేషన్కి వెళ్తుంటే ఆ ట్రాలీ ఎక్కి అటు ఇటు పోవటం, క్రెయిన్ ఎక్కి పైకి కిందకి దిగటం, దాట్ వాస్ మోర్ ఫన్ ఫర్ మీ. అంటే ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇట్ వాస్ ఎవ్రీథింగ్. మొత్తం నాకు అసలు ఒక దాని ఏమంటారంటే ఇట్స్ లైక్ స్ట్రేంజ్ సబ్జెక్ట్ అండి. అసలు ఏంటి అర్థమయ్యేది కాదు, ఎక్కడ కట్ చేస్తున్నారు, ఎక్కడ ఇది అవుతుందని. సో అస్ లెర్నింగ్ ప్రాసెస్ స్లోగా డాడ్ తోటి ఇంకా వెకేషన్స్ వస్తే ఎక్కడికైనా ఊటీయో కొడైకన్నా ఎక్కడికైనా వెళ్తారు. సో ఫర్ మీ మా డాడ్ ఎప్పుడు బిజీగా ఉండేవారు. సో ఆయన ఎక్కడ షూటింగ్ ఉంటే అదే మాకు సమ్మర్ హాలిడేస్ అండి. వైజాగ్ ఒక చోట వెళ్ళేవాళ్ళు ఉండి అలాగా. సో ఫర్ మీ తెలియకుండా ఐ గాట్ అట్రాక్టెడ్ టు ఇట్ అండి. సో దెన్ ఐ సా అండ్ ఒక డైరెక్టర్కి ఎంత కమాండ్ ఉండాలి, ఒక అంటే ఎంతమంది ఉంటుంది, ఎంతమంది కష్టపడితే ఒక సినిమా అవుతుంది. సో ఎంటైర్ ఫిల్మ్ మేకింగ్ ఐ వాజ్ లైక్ learning it అండి. డైరెక్షన్ అండ్ యాక్టింగ్ వర్ లైక్ మై ప్రేయర్ అండి. అండ్ ఐ నో ఎండ్ ఆఫ్ ద డే నేను అంత చదువుకున్నా ఐ విల్ కమ్ ఇన్ టు ఫిల్మ్స్ అండి. సో దాట్ హౌ వి గాట్ అండి. దెన్ మా డాడ్ కొంచెం లేటర్కి వచ్చిన తర్వాత ఒక 17-18 yearsకి దెన్ వీ స్టార్టెడ్ ఓన్ ప్రొడక్షన్ కాల్. చాలా బాగుంది అండి. ఆ సినిమాకు ఏమనుకున్నారంటే, నేను ఫస్ట్గా ఇండస్ట్రీకి పరిచయం అయింది క్యాషియర్గా పరిచయం అయింది. క్యాషియర్ ఆనంద్ సినీ సర్వీస్, పెట్రోల్ కొట్టించడం, డీజిల్స్ కొట్టించడం, బిల్స్ తీసుకుంటాం, అవసరం మీద సంతకం పెట్టుకుంటాం, ఇయేనండి. సో ఒక స్కూల్ బ్యాగ్ లాగా పెట్టుకుని దాంట్లో డబ్బులు పెట్టుకుని దాట్స్ హౌ వి స్టార్టెడ్ విత్ ఈవీవి సినిమా అండి. దెన్ ఆ సినిమా పెద్ద హిట్ అయిందండి. అప్పుడు ఒక మేజర్ అసెట్ ఏమైందంటే, అప్పటి వరకు ధైర్యం ఉందండి, బట్ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ పెద్దబాబు బాగుంటాడండి, పెద్దబాబుని డైరెక్టర్ హీరోని చేసేయండి, చిన్నబాబుని డైరెక్టర్ని చేసేయండి అని. సో నాకేంటంటే ఎవరు నన్ను యాక్టింగ్ అని అంటలేదు, ఏంటి అంటే మనకేమో ఇంట్రెస్ట్ ఉంది. సో అగైన్ ఒక చిన్న బాగా ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఉండేది. అంటే నేను అందగాడిని కాదు, నేను నన్ను యాక్సెప్ట్ చేయరు అన్న భయం ఉండేదండి. సో ఒకరోజు అమితాబ్ బచ్చన్ గారు 100 days ఫంక్షన్కి వచ్చారు. చాలా బాగుంది 100 days ఫంక్షన్ కానీ అంతా చెప్తుంటే, క్యాషియర్గా నేను అవార్డు తీసుకున్నాను, పక్కకు వచ్చేస్తుంటే తనకల బర్నీ గారండి ఆ ప్రోగ్రామ్కి వ్యాఖ్యాతగా చేశారు. నేను వచ్చి ఎవరు అనుకున్నారు, అమితాబ్ బచ్చన్ జీ, ఆయన నరేష్ అని అప్పుడు ఇంకా అల్లరి కూడా రాలేదు, నరేష్ అని ఈవీ గారు అబ్బాయి అండి ఆయన. అంటే పిలిచి ఆయన ఫస్ట్ కాంప్లిమెంట్ నాకు ఇచ్చింది, నాకు ధైర్యం ఇచ్చింది, నేను ఆర్టిస్ట్ నేను అవుతాను అన్న నమ్మకం వచ్చింది अमिताभ बच्चन गाరు చెప్పిందండి. అంటే ఈవీవి साहब आपका बेटा बहुत अच्छा है, लाइक वो अभिषेक की हाइट है, नो भी उसको भी एक्टिंग में हीरो को लॉन्च करो అన్నాడండి ఆయన.
ఫస్ట్ టైం నాకేంటంటే అసలు లోపల వచ్చి ఇళయరాజా గారు ఆర్ఆర్ స్టార్ట్ అయిపోయినాయి. దెన్ నేను నాన్నగారు వచ్చారు, ఇంటికి అయిపోయిందని. ఇంటికి వచ్చిన తర్వాత 2వ రోజు 3వ రోజున క్యాజువల్గా మాట్లాడుకుంటే ఏంటి అమితాబ్ బచ్చన్ గారు అన్నారా అంటే అవునండి నాకు ఇంట్రెస్ట్ ఉందని. సో ఈ వాజ్ లైక్ డిసప్పాయింటెడ్ అండ్ డాడ్ ఆల్వేస్ వాంటెడ్ మీ టు బి డైరెక్టర్. ఎందుకంటే మీ ఇద్దరం ఇప్పుడు స్క్రిప్ట్లు షేర్ చేసుకుంటాం కానివ్వండి, లేకపోతే కొన్ని మూవీస్ చూసి ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి అని మొత్తం మాట్లాడుకుంటా ఉండే వాళ్ళమండి. సో డాడ్కి ఇంకేమో అదేంటి డైరెక్టర్ అనుకున్నాం, ఇతనేమో నరేష్ ఏమో హీరో అన్నాడని హీ డిడ్ంట్ వాంట్ టు డిసప్పాయింట్ అస్. సో నన్ను రాజేష్ని అంటే రాజేష్ కంటే ముందు నన్ను తీసుకెళ్లి దేవదాస్ కనకాల గారి దగ్గర జాయిన్ చేశారండి. సో అక్కడి నుంచి నా ప్రయాణం స్టార్ట్ అయింది. అల్లరి సినిమాతో మీరు ఇంట్రొడ్యూస్ అయ్యారు, బట్ ఈ అల్లరి రియల్ లైఫ్లో ఉందా, ఓన్లీ రియల్ లైఫ్లోనేనా? అల్లరి ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఫ్రెండ్స్ యువర్ అసోసియేటెడ్ విత్. మన చుట్టుపక్కల ఎవరు ఉన్నారు, రోడ్లో వెళ్తుంటే ఎవరు అమ్మాయిని చూసి అల్లరి చేసేస్తే కొడతా వచ్చి. సో ఇట్స్ ఆల్ అబౌట్ దాట్. అంటే మనకు తెలుసు మన నకరాసు మనం ఎవరు మనం భరిస్తారు, మన నాటకాలు భరించి మన డ్రామాలు భరించే వాళ్ళ ముందే మనం కొంచెం ఎక్కువ అల్లరి చేస్తామండి. లైక్ పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే మా గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, కొంచెం వాళ్ళకి ఏంటంటే మన వాళ్ళు అనేటప్పటికి ఎందుకు వెనకేసుకొస్తారండి. సో అలాంటిటప్పుడు అండి ఫ్యామిలీస్లో జనరల్గా మా ఫ్యామిలీ ఉంటే మా అత్తయ్య ఉన్నారండి. ఆవిడ నేను అసలు మామూలుగా కాదండి, అంటే ఒక టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటూ ఉంటామండి మా అక్క నేను. సో ఎవరినో ఒకటి అంటూ ఉంటానండి. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ హెల్దీగా దీంతో అంటే ఇట్స్ నాట్ బయట అల్లరి చేయనండి, ఇంట్లో ఫ్రెండ్స్తో మాత్రం సరదాగా అల్లరి చేస్తారు. సో రవిబాబు గారు ఫస్ట్ మూవీ, రవిబాబు గారిని చూస్తే కొంచెం మాకు భయం వేస్తుంది, ఎందుకంటే ఆయన బేసికల్గా కొంచెం గంభీరంగా ఉంటారు. మరి అసలు ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలనిపించింది అల్లరిని? అంటే ఇవాళ నాకు లైఫ్ ఇచ్చింది ఒక రకంగా అల్లరి. నా ఇంటి పేరు చేసింది రవి అండి. నాకు రవి ఎక్కడ అంటే బాగా ఇష్టం అంటానండి, వెన్ ఐ వాజ్ 16 years ఐ వాజ్ డయాగ్నోస్ సంథింగ్ రాంగ్ అండి. అంటే ఏదో చచ్చిపోతాడు, ఇంకో 1 weekలో 1 monthలో చచ్చిపోతాడంటే ఇక్కడి నుంచి మా ఫాదర్ మదర్ కంగారు పడి యూఎస్ తీసుకెళ్ళారు. దట్స్ హౌ ఐ మెట్ రవిబాబు అండి. అప్పుడు చలపతిరావు గారు ఫోన్ చేసి న్యూయార్క్ వెళ్తున్నారంటే రవి ఎక్కడ ఉంటాడంటే పని చేస్తాడు. హీ వాజ్ వర్కింగ్ NBA దాంట్లో ఆన్లైన్ ఎడిటర్గా వర్క్ చేసేవారండి. సో దట్స్ హౌ ఐ మెట్ హిమ్ అండి. దెన్ హీ టుక్ కేర్ ఆఫ్ మీ అండి. అంటే లిటరల్గా 7 days 8 days స్టేయింగ్ విత్ మీ ఇన్ ద హాస్పిటల్. పరిచయం లేదు, ఎవరో పరిచయం లేదు. యు సత్యనారాయణ గారు అంటే చలపతిరావు గారు ఇద్దరు ఫ్రెండ్స్. చలపతిరావు గారు ఫోన్ చేస్తే రవి వచ్చాడండి, అంతే. ఇంకా మా ఇద్దరికి పరిచయం లేదు, వాళ్ళిద్దరికి పరిచయాలు. అక్కడి నుంచి న్యూయార్క్లో వాట్ ఎవర్ వీ స్పెండ్ టైమ్ అండ్ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ 1 month వీ గాట్ వెరీ క్లోజ్. దాని తర్వాత వచ్చిన తర్వాత డాడ్ ఏం చెప్పారంటే, రవి ఇక్కడ ఎందుకు ఇంత బాగుంది కదా పర్సనాలిటీ, వై డోంట్ యూ కమ్ టు ఇండియా, అక్కడ విలన్స్ మనకి యంగ్ విలన్స్ తక్కువయ్యారు, నువ్వు బాగుంటావు చేస్తానని. సో దట్స్ హౌ రవి కేమ్ అండి. మావిడాకులు అన్న సినిమాతోటి ఇంట్రడ్యూస్ చేశారండి ఫాదర్. నాకు రవికి ఏంటంటే మెడ్రాస్లోంచి పెరిగి వచ్చాం. ఇట్ వాస్ లైక్ ఫర్ రవి మెడ్రాస్ నుంచి యూఎస్ వెళ్ళిపోయారు. అగైన్ యూఎస్ నుంచి రావటం హైదరాబాద్ రావటం. ఇట్ వాస్ కంప్లీట్లీ న్యూ, నో ఫ్రెండ్స్ నథింగ్ అండి. సో దెన్ వీ యూస్ టు బి లైక్ క్యాజువల్గా వీ యూస్ టు మీట్ అట్ కాఫీ డేస్ ఆర్ ఎనీ. అక్కడ నుంచి వీ స్టార్టెడ్. ఒకరోజు మామూలుగా అడుగుతూ నరేష్ నువ్వు ఎందుకు హీరోగా చేయకూడదు అన్నారు. ఐ రిమెంబర్ ఇట్. ఇట్ వాజ్ లైక్ 1998 అండి. మా మెడ్రాస్లో మా ఇంటి పైన హీ యూస్ టు హ్యావ్ అ యాడ్ ఏజెన్సీ కాల్డ్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ అండి. ఎందుకు చేయను రవి, ఎవరిని వస్తే అవకాశం డెఫినెట్గా చేస్తాను అని నేను ఒక కథ అనుకుంటున్నాను, అల్లరి అని. దానికి నువ్వైతే బాగుంటావు. ఓకే రవి అని. ఇదేంటంటే జనరల్గా అంటే చాలామంది చెప్తారు కదండి, ఒక డైరెక్టర్ కొడుకు ఏదో ఊరికే ఒక బిస్కెట్ వేసాడని నేను అనుకున్నాను. ఫ్రాంక్ రవి గారు కూడా ఇవాళ వరకు చెప్పలేదు ఆ విషయం. 2002 24th January 22nd అండి. పొద్దున్న 8 o'clock ఫోన్ వచ్చింది, అర్జెంటుగా రామనాయుడు స్టూడియోకి రమ్మన్నారు. వెళ్ళాను, ఏం చేస్తున్నారో తెలియదు. మొత్తం బట్టలు వేసుకోమన్నారు, మొత్తం వేసుకున్నాను. మేకప్ వేసుకుని ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ మేకప్ ఆ రోజు చేసుకున్నాను. బిక్కు బిక్కుమని చూస్తుంటే వచ్చాము, ఫోటోలు తీశారు. దెన్ రవి టోల్ మీ అలాగా నువ్వే హీరో తెలుసా, ఎల్లుండి నుంచి షూటింగ్ అని అంటే. దెన్ డాడ్ రవిని పిలిచారు. రవి ఇట్స్ నాట్ అబౌట్ నరేష్ అమ్మ, నీకు నరేష్ ఇవ్వటం గురించి కాదు, నువ్వు యువర్ లైక్ మై సన్ ఆల్సో. నువ్వు లాంచ్ అవుతున్నావు, అందరూ కొత్త వాళ్ళు అయిపోయేటప్పటికి ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ కొంత ఎస్టాబ్లిష్డ్ హీరోతో వెళ్తే బెటర్ ఏమో. ఐమ్ నాట్ సేయింగ్ ఈజ్ మై సన్ అని, బట్ చూసుకో అని. లేదని ఐమ్ గోయింగ్ హెడ్ విత్ నరేష్ అన్నారు. నాకు అల్లరి 3వ రోజు వరకు కథ తెలియదండి. జస్ట్ అ బ్లైండ్ బిలీఫ్ ఇన్ రవి బాబు, వెళ్ళిపోయా. బట్ దెన్ ఐ థింక్ సో దట్ బిలీఫ్ మేడ్ ఎంటైర్, అంటే నా పేరు అల్లరి నరేష్, అల్లరి రవిబాబు, అల్లరి నివాస్, అల్లరి సుభాష్, అంటే ఆల్మోస్ట్ 7-8 మంది పేర్లు అల్లరి యాడ్ అయిపోయినాయండి. ఐ నెవర్ ఆస్క్డ్, అంటే ఐ డోంట్ నో హౌ రవి కేమ్, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, బట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫర్ ఎ రీజన్ అండి. అండ్ ఐ ఆల్వేస్ హోప్, అంటే మా నాన్నగారు నాకు ఎన్ని హిట్లు ఇచ్చినా కూడా అండి, రవి ఈజ్ వన్ పర్సన్ హూ మేడ్ మీ, హీస్ మై గాడ్ ఫాదర్ అండ్ ఐ కాల్ హిమ్ మై గాడ్ ఫాదర్. అండ్ అల్లరిని నాకు ఇచ్చాడు సర్ నేమ్. సో థ్యాంక్స్ టు రవి గారు.
అల్లరి తర్వాత మూవీస్ చేస్తున్నారు బట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అన్నయ్య తోటి. అంటే డైరెక్షన్ అంటే నాకు బేసిక్ ఇంట్రెస్ట్ అండి. అంటే ఆల్ మై చైల్డ్హుడ్ అంటే మీకు అనుకోవచ్చు ఏంటి డైరెక్టర్ కొడుకు డైరెక్టర్ అంటే చాలా మందికి ఉంటుందండి. ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేసుకుంటారు, బయట వాళ్ళని ఎంకరేజ్ చేసుకోరు. నాకు ఒక చిన్న బేసిక్ ఇది క్వశ్చన్ అండి. డాక్టర్ కొడుకుని డాక్టర్ చేస్తే తప్పనరు, ఇంజనీరింగ్ కొడుకుని ఇంజనీరింగ్ చేస్తే తప్పనరు. సినిమా ఎందుకంటే మాకు తెలిసిన వాతావరణం ఇదండి. మీ పుట్టినప్పుడు నాకు మా ఇంట్లో చూస్తేనంటే దాదాపు ఒక 17 మంది 18 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండేవారండి. సో వాళ్ళందరూ నా బ్రదర్స్ లాగే. అంటే మీ డైరెక్టర్ గారు అబ్బాయిని వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారని, బట్ నేను వెళ్ళి కూర్చుంటే వాళ్ళు ఏం సీన్లు రాస్తున్నారు ఫేర్ చేసుకుంటూ ఉండేవారు, ఒక వర్షన్ చదువుండి. సో ఐ యూస్ టు లైక్ హ్యాంగ్ విత్ దెమ్ అండి ఎక్కువ. అంటే ఐ నో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ బీ. అంటే నేను చదువుకుని ఏదో ఉప్పు కంపెనీలో లేకపోతే ఇంకోటి పెడదామని నేను ఎప్పుడు ఏ రోజు అనుకోలేదు. సో ఐ నో ఐ వాంట్ ఈవెన్చువలీ గెట్ ఇన్ టు ఫిల్మ్స్, బట్ దెన్ డైరెక్షన్ వాజ్ అ మేజర్ ఇంట్రెస్ట్ అండ్ ఫర్ మీ బికాస్ ఐ సీన్ మై డాడ్ వర్కింగ్ సో క్లోజ్లీ. సో ఐ గాట్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఐ స్టార్టెడ్ లవింగ్ ఇట్. ఇట్ వాజ్ జస్ట్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కదండి, ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇట్. ప్యాషన్ తోటి ఆల్వేస్ థాట్ ఈవి గారు అలాగే అయ్యారు, నేను కూడా అలా అవ్వాలి అని. సో అండ్ మై డాడ్ ఆల్సో నాకు చాలా రోజుల తర్వాత కూడా అండి, ఈవెన్ నేను యాక్టర్ అయిపోయిన తర్వాత కూడా మా ఫాదర్ లాస్ట్ విష్ వాస్ టు సీ మీ యాజ్ అ డైరెక్టర్. ఈ ఆల్వేస్ అంటే హీ టుక్ అ ప్రామిస్ అండి, ఎప్పటికైనా ఒక సినిమా డైరెక్ట్ చేయండి. ఆయన తర్వాత అంత కామెడీ సినిమాలు నేను తీయగలుగుతాను తీయలేనా అది ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ అండ్ బట్ హీ ఆల్వేస్ వాంటెడ్ మీ టు సీ యాజ్ అ డైరెక్టర్. దివాళీ కాబట్టి ఈరోజు మనం అసలు నరేష్ గారు దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? సో ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ చేసుకుంటారు ఎందుకంటే పాప కూడా పుట్టింది కాబట్టి. సో ఇప్పుడు దూరంగా ఉంటారా? పోనీ దివాళీ అన్నట్టు అందరూ క్రాకర్స్ కాల్చినట్టే మీరు కూడా క్రాకర్స్ ఎంజాయ్ చేసే ఏజ్ వచ్చి వెన్ యూ లైక్ ఫ్రమ్ 8 to 18, 19. దాని తర్వాత ఐ థింక్ సో ప్రాబ్లీ థింక్ మనం డబ్బుని కాల్ చేస్తున్నాం అనుకోవచ్చు, ఇంకొక రకరకాలండి. ఐ థింక్ సో వెన్ యూ హ్యావ్ కిడ్స్ అట్ హోమ్ దెన్ దట్స్ డిఫరెంట్ బాల్ గేమ్. అంటే మా బాగా తెలిసింది మా ఫాదర్ యూస్ టు గెట్ అంటే ఫుల్గా తీసుకొచ్చి ఒక నాట్ ట్రక్ లోడ్ అండి బట్ తీసుకొచ్చేసి మొత్తం నన్ను మా బ్రదర్ని మా ఆఫీస్లో పనిచేసే బాయ్స్ని కానివ్వండి చుట్టుపక్కల ఇంట్లో అందరూ వచ్చి యూస్ టు అంటే హీ నెవర్ యూస్ టు సిట్ అండ్ ఎంజాయ్ అండ్ ఐ థింక్ సో నవ్ వీ గాట్ ఇన్ టు దట్ స్టేజ్ వేర్ మై బ్రదర్ కిడ్స్ అండ్ ఎవ్రీ వన్ ఆర్ దేర్ లైక్ ఈవెన్ ఐ హ్యావ్ అ డాటర్ నవ్. ఐ థింక్ సో నాట్ నవ్ షీ ఈస్ లైక్ 21-22 days old now but probably by 2-3 years down later it will be more fun and because ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఉన్నప్పుడు సౌండ్ పొల్యూషన్స్ కానీ దే గెట్ స్కేర్డ్. ఐ థింక్ సో దిస్ గోయింగ్ టు బి లైటర్ వెన్ దివాళీ అండ్ బట్ 2-3 years down the lane విల్ హ్యావ్ అ నైస్ ప్రాపర్ దివాళీ. అంటే బ్యాక్ టు అల్లరి ఎందుకంటే చిన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేశారో మీరు అన్నట్టు పాపతోటి మళ్ళీ ఎంజాయ్ చేశారు 2-3 days తర్వాత. అంటే ఇప్పుడు మనం ఎంజాయ్ చేయడం కదా వాళ్ళు ఎంజాయ్ చేయడం చూసి మనకి ఎంజాయ్మెంట్ ఉంటుందండి. ఒక అల్లరిని చూసిన ఆ మూవీలో చూసిన అల్లరిని కొన్ని సినిమాల తర్వాత చేస్తూ చేస్తూ గమ్యంకి వచ్చేసరికి నిజంగా అంటే దొంగతనం చేసే వాళ్ళకి కూడా ఇలాంటి మనసు ఉంటుందా? ఫైనల్గా అసలు సినిమాని హార్ట్ టచింగ్ ఇది. గమ్యం అంటే ఒక సినిమాకి ఇంకో సినిమాకి అంటే మా కష్టపడితేనండి ఏదో అంటే ఏ సినిమాకైనా ఒక కష్టం రిజల్ట్ ఎలాగున్నా కూడానండి దాని వల్ల సినిమాలు వచ్చేలా. ఇప్పుడు గమ్యం వాజ్ నాట్ ఈజీ ఫిల్మ్ ఫర్ మీ అండి. గమ్యం నాకు 2004లో వచ్చి అప్రోచ్ అయ్యాడండి ఆఫ్టర్ సీయింగ్ క్రిష్. ఎందుకంటే నేను సినిమా చూసిన తర్వాత ఈ గాట్ ఫిక్స్డ్ ఇతను గాలి సీన్ అని. హీ కేమ్ అండ్ టోల్డ్ మీ అలాగ నేను చేస్తాను మచ్చాను 4, 5, 6, 7 4 years అండి ఆ స్క్రిప్ట్ పట్టుకుని 7 ప్రొడ్యూసర్లు మారారు. చాలామంది అండి అంటే కథ బాగుంది కానీ ఇది కొంచెం కమర్షియల్గా ఐడియాలా లేదయ్యా ఇది కమర్షియల్గా లేదయ్యా అని. సో బట్ నాకేంటంటే బిలీఫ్ అండి. సో దాట్ బిలీఫ్ కెప్ వెంట అండి. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి 1 point of time క్రిష్ సెట్ లిసన్ మచ్చా అని పిలుస్తాడు I'm going to produce it and so then how it started and Sharva came in, Kamali came in and everything and so it was like and 4 years అంటే నేను బిలీవ్ చేశాను నన్ను క్రిష్ బిలీవ్ చేశాడు. ఐ థింక్ సో దట్ ఇస్ గమ్యం అండి. ఎందుకంటే ఆ 4 సంవత్సరాలు మేము వెయిట్ చేసిన ఫలితం మాకు దక్కింది. అండ్ కెరియర్ నాకండి నంది అంటే నేను చెప్పనండి ఒక కామెడీ ఇన్సిడెంట్స్ కూడా జరిగిందంటే ఎవరో మాట్లాడుతుంటే ఏదో ఈ సినిమా బాగా చేస్తే నీకు అవార్డు వస్తుందని షూటింగ్ ఆఫ్ గమ్యంలో ఉన్నానండి. అంటే ఆ రోజు నా బర్త్డే రోజు డెత్ సీన్ చేస్తున్నాం అండి. అదే ఏదో మాట్లాడుకుంటుంటే డెత్ సీన్ చేస్తుంటే ఇలాగ అయింది, అమితాబ్ బచ్చన్ గారు కూడా ఇలా చేశారు, ఏదో సినిమాకి అవార్డు వచ్చిందంటే నేను అన్నానండి మా కెమెరామెన్ గారితో హరియన్మల్ గారితో, సార్ నాకు అవార్డు వద్దు సార్, అంటే 50 రోజులు సినిమా ఆడితే చాలు, నాకు దానికి మించి అవార్డు వద్దు, సినిమా ఆడాలి ముందు అనుకున్నాను. దాని తర్వాత అదే సినిమాకి గమ్యంకి ఫిల్మ్ఫేర్ అండ్ నంది 2 వచ్చినాయి. ఇట్స్ అ బిలీఫ్ అండి. అంటే తను నా మీద పెట్టిన నమ్మకం, కృషి కానివ్వండి, గంధం నాగరాజు గారు కానివ్వండి, ఒక టీమ్ తమ్ముడు సత్యం గారు కానివ్వండి, ఒక 4 years ట్రావెల్ అవ్వడం అంటే మామూలు విషయం కాదండి. సో దట్ 4 years పెయిన్ఫుల్ జర్నీ అంటే చాలాసార్లు బాధపడ్డాం, చాలాసార్లు అవమానపడ్డాం, చాలాసార్లు రిజెక్ట్ అయ్యాం. బట్ వెన్ ఫైనల్ వీ డిడ్ అ ఫిల్మ్, వీ స్టార్టెడ్ ఇట్ ఇన్ 2007 అండి. అండ్ 2008
రిలీజ్ అయిందండి ఆ సినిమా. Feb 29th లీప్ ఇయర్లో రిలీజ్ అయిన సినిమా అండి. సో దెన్ ఇట్ చేంజ్డ్ ఎవ్రీవన్స్ కెరియర్ అండ్ అంటే ఇట్ చేంజ్డ్ క్రిష్, ఇట్ చేంజ్డ్ లైఫ్ ఆఫ్ క్రిష్, శర్వా, కమల్ని, నాది, ఎవ్రీథింగ్ అండి. సో ఐ థింక్ సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు క్రిష్ అండి ఫర్ బిలీవింగ్ మీ అండ్ నాగరాజ్ గారు, గంధం నాగరాజ్ గారు ఫర్ రైటింగ్ అ వండర్ఫుల్ స్క్రిప్ట్ లైక్ గమ్యం. మీరు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే ముందు నేను ఇలాగే ఉండాలి, ఈ క్యారెక్టర్స్ చేయాలని ఎవరు అనుకోరు. బట్ మీకంటూ ఎటువంటి క్యారెక్టర్స్ పర్టికులర్ గా ఇలాగే చేయాలి అని మీరు ఫిక్స్ అయ్యి వచ్చారా? అల్లరి కామెడీ అవ్వటం వల్ల నాకు అలా వచ్చింది, మార్క్ వచ్చింది, ఐ డోంట్ నో అండి. సో ఫర్ మీ నేను ఇప్పటి వరకు ఎప్పుడు యాక్టింగ్ క్లాస్లో చేసినా కూడానండి, నేను ఎప్పుడు అంటే ఫర్ మీ మై మేజర్ ఇన్ఫ్లుయెన్సెస్ రఘువరన్ గారు. సో నేను రఘువరన్ గారు లాగా ఎప్పుడు విలన్ క్యారెక్టర్, నేను యాక్చువల్లీ యాంటీ అంటే ఎందుకు నా క్వశ్చన్ ఏంటంటేనండి, విలన్ అనేటప్పటికి ఇంత లావు బాడీ పెట్టుకుని, గుండు పెట్టుకుని, చిన్న పుల్లిపరి మచ్చ పెట్టుకుని ఉండాలి. ఉసామా బిన్ లాడెన్ నా విలన్ అండి అతను. వీరప్పన్ విలన్ అంటే ఎవ్రీవన్ నోస్ దే ఆర్ విలన్స్, బట్ దే ఆర్ నాట్ దట్ ఫిజికల్, దట్స్ ప్రాబ్లీ మెంటల్గా స్ట్రాంగ్ అండి, దే ఆర్ నాట్ ఫిజికలీ స్ట్రాంగ్. సో ఐ ఆల్వేస్ థాట్ ఎందుకు అలా చేయాలని విలన్గా ఐ ఓన్లీ యూస్ టు అంటే సైకోపాథిక్ రోల్స్ కానీ ఉండి అలాంటి రోల్స్ చేసి ఉండండి. అండ్ అల్లరి వాస్ టోటలీ ఆపోజిట్ అండి. నా యాక్టింగ్ క్లాస్లో నేను చేసిన ఇప్పటి వరకు నేను యాక్టింగ్ క్లాస్లో ఎప్పుడు ఒక కామెడీ స్కిట్ చేయలేదండి. సో ఇట్ వాస్ ఎ కంప్లీట్లీ రివర్స్ థింగ్. సో అక్కడ నుంచి దెన్ లేటర్ పీపుల్ స్టార్టెడ్ లైకింగ్ మీ ఫర్ కామెడీస్ అండ్ అంటే ఓకే ఈ నరేష్ సినిమాలకు వెళ్తే 2 గంటలు నవ్వుతారు. సో ద ప్రొడ్యూసర్ కేమ్ ఇన్ అండి. సో అందరు కూడా నా దగ్గర 10 మంది ప్రొడ్యూసర్లు వస్తే ఒకళ్ళు ఇద్దరు చెప్తారండి గమ్యంలాగా శంభోలాగా కొత్తగా చేద్దామని. మిగతా 8 మంది లేదండి నాకు బెండప్పర్ అంటే చాలా ఇష్టం, నాకు కితకితలు అంటే ఇష్టం అండి, అలా విల్ మేక్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటారండి. సో దెన్ ఇట్ స్టార్టెడ్ దాట్ వే అండి. ఆఫ్టర్ తొట్టి గ్యాంగ్, మా ఫాదర్ తోటి కితకితల తర్వాత ఐ బికేమ్ మచ్ ఇంటూ కామెడీ. ఎస్, మీరన్నట్టు అసలు కితకితలు, సీమ టపాకాయ, అసలు చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని సినిమాలు. అసలు ప్రతి సినిమాకి నవ్వేది ఒకటే నవ్వు, అందరు నవ్వుతారు. బట్ ఆ థాట్స్ కానీ ఆ క్రియేటివిటీ, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? టైర్ల మీద నుంచి పవన్ కళ్యాణ్ మ్యూటేట్ చేస్తూ కానీ ఇవన్నీ అసలు క్రియేటివిటీ అంటే మీదేనా, ఏమన్నా మీరు యాడ్ చేస్తారా లేకపోతే డైరెక్టర్స్ నుంచేనా? లేదండి, అంటే ఇట్ జస్ట్ అన్ అవుట్పుట్ ఆఫ్ ఎవ్రీ వన్ అండి. ఇట్స్ నాట్ వన్. ఇప్పుడు ఒక సినిమా హిట్ అయితే నాది అని చెప్పడానికి అంటే అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ద ఎంటైర్ టీమ్ అండి, ఇప్పుడు బ్లేడ్ బాబ్జీ కానివ్వండి, సీమ టపాకా కానివ్వండి, సీమ శాస్త్రి కానీ తీసుకుంటానండి, ద ఎంటైర్ టీమ్ ఆఫ్ రైటర్స్ అండి. 6-7 రైటర్స్ ఉండేవారండి సీమ శాస్త్రికి. సో ఇట్స్ ఎ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్ ద రైటర్స్. వాళ్ళు చేసినవన్నీ ఏది బాగున్నాయి అన్నీ తీసుకుని ఒక సీన్లో పెట్టుకుని అలా చేసేవాడి, అంటే క్లబ్ చేసుకుని పెట్టుకుని చేసిందండి. సో ఐ గివ్ ద ఎంటైర్ క్రెడిట్ టు ద ఎంటైర్ పీపుల్ అండి. అంటే మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేశారు అంటే 24 క్రాఫ్ట్లు కరెక్ట్గా వర్క్ చేస్తేనే సినిమా హిట్ అవుతుందండి. సో ఆల్ ద అంటే ఆన్ స్పాట్ ఇంప్రవేషన్ ఇప్పుడు ఉంటుందండి. ఆ టైర్లన్నీ ఇట్ వాస్ విఘ్నేష్ సతీష్ గారి ఐడియా అండి, ఇలా చేస్తే బాగుంటుందండి. దాని తర్వాత దెన్ దే కేమ్ విత్ ఐడియా, ఒక రోడ్ రోలర్ పెట్టింటే రోడ్ రోలర్స్ విల్ బి మచ్ మోర్ అంటే ఇదిగా ఉంటుందండి. సో వాట్ ఐ సెడ్ ఇస్ లైక్ విల్ హ్యావ్ అ సైకిల్ టైర్ అని. సో దిస్ ఆర్ లైక్ స్మాల్ ఇంప్రవైజేషన్స్ ఎవ్రీ వన్ మేక్స్ అండి. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్ డజంట్ మేక్ అంటే నా జోకా, మీ జోకా, డైరెక్టర్ జోకా, లేకపోతే అక్కడ సెట్ బాయ్ లో చెప్పిన జోక్ ఉండదండి. జోక్ బాగుంటుంది, ఆడియన్స్ నవ్వటం కావాలి, అది మాకు. అల్లరి నరేష్ అంటే సన్నగానే ఉండాలా, పోనీ కావాలని సన్నగుంటున్నారా లేకపోతే లావ్ అవ్వట్లేదా? సీక్రెట్ ఏంటి అసలు? సీక్రెట్ ఏం లేదండి, హై మెటబాలిజం అండ్ దట్స్ ఇట్. ఐ థింక్ ఐమ్ బ్లెస్డ్ విత్ హై గుడ్ మెటబాలిజం. ఐ ఈట్ అలాట్ అండ్ అంటే ఏం లేదండి, అంటే ఐ బీన్ వర్కింగ్. ఫస్ట్ థింగ్ దాదాపు నా కెరియర్లో 2002లో స్టార్ట్ చేశానండి, ఇప్పుడు 2016 ఐవ్ డన్ 52 ఫిల్మ్స్. సో ఏమవుతుందంటేనండి ఎవ్రీ మంత్ అట్లీస్ట్ 1-2 సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ మోర్ ఫిజికల్ వర్కౌట్ ఉంటుందండి. సో దో ఐ డోంట్ వర్కౌట్, నేను జిమ్కి వెళ్ళి చేయకపోయినా సో ఈ ఫిజికల్ వర్క్ ఉంటుంటుందండి. సో ఐ థింక్ సో దట్ ఈస్ హౌ ఐ మెయింటైన్. నాకు వన్ ఆఫ్ ద అడ్వైస్ గివెన్ బై అల్లరి రవి గారు ఏంటంటే, వెన్ యూ డూయింగ్ అ కామెడీ యూ షుడ్ బి మోర్ ఫ్లెక్సిబుల్. నువ్వు బాడీ పెంచేసి ఇలా ఉంటే ద కామెడీ ఓంట్ బి దాట్ గ్రేట్. సో అంటే దే హ్యావ్ అ గుడ్ మెటబాలిజం, జస్ట్ కంటిన్యూ. ఇప్పుడు రాజన్ ప్రసాద్ గారు ఉన్నారు, హీ హ్యాస్ దట్ బాడీ, సో ఎనీథింగ్ హీ కెన్ డూ, దట్ ఫ్లెక్సిబిలిటీ విల్ బి దేర్ అండ్ సో దట్స్ హౌ. అండ్ ఇట్స్ నెవర్ ఇంటెన్షనలీ దట్ ఐ వాంట్ మెయింటైన్ అని కాదండి. నాకే ఒక్కోసారి బోర్ కొట్టి నరేష్ లావ్ అయితే ఎలా ఉంటాడని చూడాలని లడ్డు బాబు చేశా. సో అంటే ఫ్యూచర్లో మేము ఇంకా లడ్డు బాబు లాంటి నరేష్ని చూడలేం. లేదు అంటే చెప్తాను కదండి, ఇట్ డిపెండ్స్ అపాన్ ద థింగ్ అండి. మూవీ రిక్వైర్స్ ఐమ్ రెడీ టు డూ ఎనీథింగ్ అండి. ఊరికి ఇప్పుడు 6 ప్యాక్ చేయమన్నా కూడా ఊరికి నేను ఎందుకు 6 ప్యాక్ చేసుకొచ్చానండి, అంటే నేను 6 ప్యాక్ చేశాను ఫైట్ పెట్టకూడదు. మనం విత్ ద మూవీ రియలీ నీడ్స్ 6 ప్యాక్, దెన్ ఐ విల్ డూ ఇట్. యా, మేము 6 ప్యాక్ చేయమన్నా కూడా అక్కడ మనం ట్రయల్ చేస్తూనే ఉంటాం. మీరు అన్ని క్యారెక్టర్స్ చేసేసినట్టే ఆల్మోస్ట్. అలాను కదా అంటే ఇట్స్ లైక్ ఐవ్ డన్ అంటే
బెస్ట్ ఆఫ్ వాట్ ఐ క్యాన్ అండి. 6 marks మీద జోకులు వేయటం కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్స్ థింగ్ ఐవ్ డన్ ఇట్ అండి. స్పూఫుల్ కానివ్వండి, ఎవ్రీథింగ్. ఐ థింక్ సో దట్ ఈస్ నవ్ వాట్ ఐ డిసైడెడ్ ఇస్ ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ స్పూఫ్స్ ఎనీమోర్ అండి. అల్లరి నరేష్ అనగానే ప్రతి ఒక్కరు కూడా కామెడీని ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, కామెడీ చేస్తే బాగుంటుంది అనుకుంటారు. బట్ ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు శంభో శివ శంభో రియల్లీ అంటే ఇలా కూడా వేరియేషన్ చూపించవచ్చా? గమ్యం వేరియేషన్ చూపించిన తర్వాత కొంచెం గ్యాప్ ఒకటండి, కామెడియన్ ఎప్పుడైనా ఏడుస్తే ఆడియన్స్ చాలా ఈజీగా ఏడుస్తారు. ఎందుకంటే మన వాళ్ళు ఎందుకంటే కామెడియన్ని ఒక కామెడియన్గా చూడరండి. అంటే మన చుట్టాలు అంటే మనలో ఒకడు అన్నట్టే చూస్తారు, ఎప్పుడు ఓన్ చేసుకుంటారండి. అండ్ ఉదాహరణ కూడా చెప్తానండి. హలో బ్రదర్ సినిమా ఉంటుంది, మల్లికార్జునరావు గారు కోట శ్రీనివాసరావు గారు ట్రాక్ మొత్తం ఉంటుందండి. కానీ దాంట్లో మల్లికార్జునరావు గారు చనిపోతే కోట గారు మొత్తం ఆల్మోస్ట్ 5 నిమిషాలు ఉంటుందండి సీన్. ఎవరు నవ్వలేదండి ఆ సీన్లో. అండ్ నేను చూసా థియేటర్లో, వాళ్ళు లిటరలీ క్రయింగ్ అండి. అది చెప్తున్నా, వాట్ హ్యాపెన్స్ ఈజ్ లైక్ నవ్వించేవాడు ఏడిస్తే మనకు చాలా ఈజీగా ఏడుపు వచ్చేస్తుందండి. ఇప్పుడు గమ్యంలో కాల్సిన అదేనండి, లాస్ట్లో డైలాగ్ ఉంటుంది. నాకు ఫస్ట్ నుంచి నచ్చిన డైలాగ్, ఆ సినిమా చేద్దాం అనుకున్న ఒకే ఒక డైలాగ్కి. ఎందుకంటే నేను కృషికి చెప్పాను, మచ్చా జనరల్గా ఒకరిని చంపేస్తే ఆడు అక్కడ కూర్చొని నిన్న తన గోంగూర పచ్చడి బాగాలేదు చెప్పడం చావడేంటి. ఇప్పుడు ఎవరినైనా ఒక పోలీసు వాడిని చంపేస్తే చచ్చిపోతున్నాడు, నక్లైట్ని చంపేస్తే చచ్చిపోతున్నాడు. ఇక్కడ హీరోని చంపితే మాత్రం 3 నిమిషాలు 4 నిమిషాలు ఎందుకు బతుకుతున్నాడు? సో అంత వద్దు, ఏదన్నా కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలి. ఇట్ హ్యాస్ టు బి వెరీ 30 seconds కంటే ఎక్కువ ఉండకూడదు. హీ హ్యాస్ టు డై ఫాస్ట్. దిస్ ఇస్ వాట్ ఐ టోల్డ్ హిమ్. అంటే మన నాగరాజు గారు రాశారు ఒక సీన్. అంటే అది నేను చదువుతున్నప్పుడు రీడింగ్ ఇస్తున్నాం, నాకే ఏడుపు వచ్చింది. సీనిగాడు సీన్ అయిపోయింది బాస్ అని. సో అంతేనండి క్యారెక్టర్ కంటెంట్. సో అది నేను చెప్పేటప్పటికి అండ్ ఆల్మోస్ట్ అండి చాలామంది ఏడ్చారు. సో అదే చెప్తున్నాను కదండి, ఒక నవ్వించేవాడు ఎప్పుడైతే కన్నీళ్ళు పెట్టుకున్నాడు, కష్టంలో ఉన్నాడంటే డెఫినెట్గా బాధ వచ్చేస్తుంది. సో యాక్టింగ్లో ఈజియెస్ట్ ఏంటంటే ఏడిపించడం కానండి, కష్టమైంది ఏంటంటే నవ్వించడమే. రైట్. సో మాకు కూడా కళ్ళలో నీళ్ళు తెప్పిస్తున్నారు, బట్ దివాళీ కాబట్టి మేము వేయడం డన్. సో ఒకప్పుడు ఓల్డ్ జనరేషన్లో రాజేంద్ర ప్రసాద్ గారు కమీడియన్గా ఎంత బాగా ఆకట్టుకున్నారో, ఇప్పుడు అదే పేరు మీరు సొంతం చేసుకున్నారు. అది సొంతం కాదండి, ఇట్స్ నాట్ సినిమా ఇండస్ట్రీ ఎవరి సొంతం కాదండి. ఇట్స్ జస్ట్ లైక్ వి ఫ్లో అండ్ గో అండి. అంటే ఒకటండి, అదే చెప్తాను కదండి, వాళ్ళని రీప్లేస్ చేయడం. రీప్లేస్ ఇట్స్ నాట్ అ రైట్ వర్డ్. నో వన్ కెన్ రీప్లేస్ రాజేంద్ర ప్రసాద్. దెల్ బి ఓన్లీ వన్ రాజేంద్ర ప్రసాద్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, దెల్ బి ఓన్లీ వన్ అల్లరి నరేష్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. వస్తారు ప్రాబ్లం అండి, బట్ హౌ కెన్ ఐ రీప్లేస్ హిమ్ అండి? హెస్ బీన్ డన్ సో మచ్. అంటే ఆయన దాదాపు 150-200 సినిమాలు చేశారు. ఆయన కొన్ని సంవత్సరాలు, కొన్ని ఏళ్ళగా, అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ 80s నుంచి నవ్వేస్తున్నారండి. ఇట్స్ నాట్ ఈజీ జాబ్ అండి. సో ఐమ్ జస్ట్ లైక్ డన్. ఐ స్టార్టెడ్ ఇంకా నా కెరియర్ కూడా స్టార్ట్ 14 years అవుతున్నాయండి. ఐ స్టిల్ హ్యావ్ అ లాంగ్ వే టు గో. అండ్ ఐ డోంట్ లైక్ టు బి, అంటే రాజేంద్ర ప్రసాద్ గారిని మించి, అంటే ఆయన రీప్లేస్మెంట్ అలాంటిది కరెక్ట్ కాదండి దిస్ రాజేంద్ర ప్రసాద్ గారు. బట్ ఐ లైక్ హిజ్ యాక్టింగ్. అండ్ నేను వచ్చి ఆయన PhD చేస్తే నేను అత్తిల్ సత్యబాబు LKG అండి. సో డోంట్ ఎవర్ కంపేర్ హిమ్ అండ్ మీ విత్. సో ఎందుకంటే బికాస్ నేను చాలాసార్లు యాక్ట్ చేసినప్పుడు కూడా, ఇప్పుడు నేను ఇంట్లో దెయ్యం నాకేం భయం చేస్తాను. దే ఆర్ సో మెనీ థింగ్స్ హీ గైడ్స్ మీ. నేను చిన్నప్పటి నుంచి మా ఫాదర్ ఎక్కువ ఆయనతో సినిమాలు చేశారు. నా ఒకటి కానివ్వండి, అలీబాబా, రజన్ దొంగ. సో ఆల్వేస్ నో హిమ్ ఆన్ సెట్ ఆల్సో. సో మా ఫాదర్ కొన్ని చెప్పేవాడు, కితకతలు చేసినప్పుడు ఆ ఒకటి అడుగులో రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారా, అది నాకు కావాలి, అది చూసి క్లిప్పింగ్ చూపెట్టి నెక్స్ట్ డే యాక్ట్ చేయించారండి. సో దట్ హౌ గ్రేట్ యాజ్ అన్ యాక్టర్ హీ ఇస్. అండ్ దేర్ ఆర్ కొన్ని సీన్స్ ఉంటాయి. మా ఫాదర్ సేస్ ఇండస్ట్రీలో ముగ్గురు తాగుబోతు క్యారెక్టర్లు చేస్తారో దాన్ని బీట్ చేయలేం. ఒకటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఒకటి అలీ గారు, ఒకటి MS నారాయణ గారు. ఈ ముగ్గురు దగ్గర నేర్చుకో, అంటే వాళ్ళు తాగరు కానీ నిజంగా తాగినట్టే ఉంటుంది. సో అది పట్టుకో అని. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్ అండి. సో ఐ కెన్ నెవర్ రీప్లేస్ హిమ్ అండి. ఇట్స్ ఆల్వేస్ దేర్ అండ్ ఐమ్ ఆల్వేస్ హియర్. ఎన్నో మూవీస్ చేశారు, అందులో ఎన్నో సక్సెస్, బట్ ఫెయిల్యూర్స్ వచ్చేసరికి కొంచెం చాలామంది డిసప్పాయింట్ అవుతారు. మీ దగ్గరకు వచ్చేసరికి ఎన్ని సక్సెస్ని చూశారో, కొన్ని ఫెయిల్యూర్స్ చూసేసరికి ఏమనిపించింది అంటే, కామెడీ మూవీస్కి వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు చూడడం తగ్గించారని మీ ఫీలింగా, లేకపోతే ఏమంటారు? లేదండి, కామెడీ నవ్వుకోవటం ఇష్టం లేదని ఎవరు అనరండి. అంటే అన్ని సినిమా బాగుంటే సినిమాలు ఎందుకు చూడరండి ప్రేక్షకులు? కొన్ని సినిమాలు మా మిస్టేక్లు కూడా ఉన్నాయి. అండ్ ఐ థింక్ సో ఆఫ్టర్ సుడిగాడ్ వాట్ హ్యాపెన్స్ ఏంటంటే, ఏమైందంటేనండి, ఆ సినిమాలో రైట్ ఫ్రమ్ టైటిల్స్ నుంచి ఎండ్ కార్డ్ వరకు, క్రెడిట్స్ వరకు నవ్వించేసాం. ఇవాళ కథ చెప్పండి నేను చెప్పలేనండి సుడిగాడు. ఎవరు మీరు వీణన్ గారిని అడిగి పిలిచి కథ చెప్పండి అని చెప్పలేరు. ఏ సీన్ తర్వాత ఏదో వస్తే తెలియదు. ఎందుకంటే 108 సినిమాల సమ్మేళనం అండి ఆ సినిమాలు. సో దట్ వాజ్, దాని తర్వాత ఏమైపోయిందంటే, ఆల్ మై డిస్ట్రిబ్యూటర్స్, ఆల్ మై ప్రొడ్యూసర్స్ హావ్ బీన్ సేయింగ్ దట్ లైక్ మీ సినిమాలో కామెడీ ఉండాలండి, సెంటిమెంట్ ఉండకూడదండి, ఎమోషన్స్ ఉండకూడదండి. సో ఓన్లీ పీపుల్ ఎక్స్పెక్ట్ కామెడీ. సో ఫైట్లో కామెడీ చేయాలి, డాన్స్లో కామెడీ చేయాలి, ఎవ్రీథింగ్ యూ గాట్ టు డూ కామెడీ అండి. సో దట్ వాజ్ మై మోర్ ప్రెషర్ అండి. అంటే ఇట్ ఏమైపోయిందంటే, సుడిగాడు గేవ్ మీ దట్ బిగ్ హిట్. సో
ఓకే ఐ సెడ్ ఓకే లిసన్ దిస్ ఇస్ ద థింగ్ ఓకే అయితే మన సినిమాల్లో మోర్ కామెడీ ఉండాలని వి ట్రై టు పుష్ ద బార్స్ అండ్ ఈవెన్ సెంటిమెంట్ సీన్లో కూడా వి ట్రై టు పుష్ కామెడీ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఫెయిల్ మిస్ఫైర్ అయిందండి. వాట్ అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటేనండి, ఫిలిం హ్యాస్ టు హ్యావ్ ఎవ్రీథింగ్. కామెడీ సినిమా అన్నా కూడా కథలో కామెడీ ఉండాలి కానీ కామెడీ కోసం కథ ఉండకూడదండి. తప్పంటే మనం రెక్టిఫై ఎలా చేసుకోవాలంటే మన పాత సినిమాలు చూసి కొత్త సినిమా అప్పటికి చూసుకుంటే అది ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఆడలేదని తెలిసిపోతాయండి మనకే. దీనికోసం ఎవరో ఒక హైకోర్టు జడ్జో లేకపోతే ఎవరో ఒకరు చెప్పక్కర్లేదండి, మనకే తెలిసిపోతుందండి. సో ఐ సెడ్ ఓకే దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ రాంగ్. ఐ సెడ్ కామెడీ కోసం వీఆర్ ట్రైంగ్ టు డూ టూ మచ్ ఆఫ్ కామెడీ కాదు, కథలో కామెడీ చెప్తాం అని వి స్టార్టెడ్. రీసెంట్గా ఇప్పుడు నేను చేసే సినిమాలు కానీ నుంచి ఇంకా ఐమ్ టేకింగ్ కేర్ ఆఫ్ దాట్. ఇప్పుడు మూవీస్ పరంగా చూసుకుంటే మీరనంటే పాత మూవీస్ని పక్కన పెట్టేద్దాం, సెల్ఫీ రాజా కానివ్వండి, ఇప్పుడు రీమేక్ మూవీస్ని తీసుకుంటున్నారు. వై అంటే ఎందుకు అంటే కొత్త కథలు దొరక్క లేకపోతే ఆ కథలు నచ్చా? గుడ్ సినిమా ఏ భాష అయినా ఇవాళ చూస్తున్నారండి. ఇప్పుడు బిచ్చగాడు ఉన్న సినిమా తమిళ ఆర్టిస్ట్ మరి తెలుగులో కూడా బాగా ఆడిందండి. సో ఫిల్మ్ బాగుంటే చూస్తున్నారండి. సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే యా కన్నడ సినిమా కావచ్చండి, తెలుగు సినిమా తమిళ సినిమా కావచ్చు, మలయాళం మరాఠీ ఏదన్నా ఉండొచ్చు. సో యూ లైక్ ద స్టోరీ ఓకే ఐ థింక్ దిస్ ద ప్రెమైస్ ఇది కొత్తగా ఉంటుంది, ఆడియన్స్ కొత్తగా ఉంటుంది అని వీ ట్రై ఇట్ అండి. అయితే ఐ డోంట్ థింక్ సో స్ట్రైట్ సినిమాలే చేయాలి లేకపోతే మన కామెడీ క్రియేట్ చేయలేకపోతున్నాను కాదండి. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఒక భాషలో బాగుందంటే వై డోంట్ వి ట్రై టు గెట్ ఇట్ టు అవర్ లాంగ్వేజ్ అని అంతే. ఇప్పుడు అల్లరి నరేష్ మా ముందుకి దెయ్యం నరేష్లా రాబోతున్నారా లేకపోతే అసలు ఇంట్లో దెయ్యం నాకే భయం ఏంటి అసలు? వన్ థింగ్ ఆల్వేస్ మై డాడ్ టోల్డ్ మీ అండి, ఒక సినిమా చేస్తున్నప్పుడు ద ఎంటైర్ ఫిల్మ్ రైట్ ఫ్రమ్ ద టైటిల్ ద ఆడియన్స్ హ్యాస్ టు నో ఇది ఏ సినిమాకి వెళ్తున్నాం. ఇప్పుడు గమ్యం అని యూ డోంట్ ఎక్స్పెక్ట్ సీరియస్ ఫిల్మ్ అండి, కామెడీ ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేయరు. శంభో శివ శంభో అని మీరు కామెడీ ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడు అహనా పెళ్ళి అంట లేకపోతే సెల్ఫీ రాజా లేకపోతే ఇప్పుడు ఇంట్లో దెయ్యం నాకేమే నేను చాలా మందికి ఫస్ట్ ఈ టైటిల్ చెప్పగా నవ్వుతున్నారండి. ఎందుకంటే మనకు బాగా అలవాటు వాడుక పదం ఏంటంటే చెట్టు మీద దెయ్యం నాకేం భయం అంటారు. అంటే ఊర్లో బాగా చీకట్లో నడుచుకుంటూ వెళ్తుంటే చెట్టు మీద దెయ్యం నాకేం భయం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారండి ఆ మంత్రంలాగా. సో అది ఇప్పుడు హారర్ సినిమా అంటే ఏముందండి, ఒక ఇంట్లో దెయ్యం ఉంటుంది దాంట్లోనే. సో మేమనుకున్నా అంటే చెట్టు మీద దెయ్యం నాకేం భయం కంటే అది కొత్తగా ఉంటుంది. సౌండింగ్ ఇంట్లో దెయ్యం నాకేం భయం అంటే కొంచెం ఫన్ ఉంటుంది, బాగుంటుందని. ఈ సినిమాలో నేను ఏంటంటే భయపెడతాను మీరు సినిమాలో చూడాలండి. సో అంటే బేసికల్లీ ఇంట్లో దెయ్యం నాకే భయం అంటే ఎక్కువ హస్బెండ్స్ అంటారు, దెయ్యం ఏమో పెళ్ళాన్గా లేకపోతే మాకేం భయం. అదేనండి 90% నేను చెప్తున్నాను అమ్మాయిలు తప్పు మగాళ్ళ గురించి చేస్తామండి. మీ ఇంట్లో దెయ్యం నాకేమంటే దెయ్యం సినిమా మీకు చెప్తున్నాం, అయినా కూడా మీరు వైఫుల్ అంటే ఇట్స్ రాంగ్ న్యూ పార్ట్ నాట్ ఆర్ పార్ట్. సో మాదే తప్పు అయితే ఓకే. ఒకటైతే క్లారిటీ వచ్చింది, ఇంట్లో మాత్రం పెళ్ళం దెయ్యం కాదు. చాలా మంది అనుకున్నారు అంటే ముందు చెప్పగానే ఏంటి పెళ్ళం దెయ్యం అవుతుంది అని. మీరు అడగొచ్చు చిన్న సినిమాలు వచ్చినాయి హారర్ ఫిల్మ్స్లో, నేను ఎందుకు ఈ సినిమా వచ్చి చూడాలని మీరు అడగొచ్చు. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు వచ్చినంటే మాంత్రికుడిగా ఎవరో వచ్చి లాస్ట్లో క్లైమాక్స్లో వస్తారు, బట్ ఫస్ట్ రీల్లో మాంత్రికుడిగా వచ్చి ఈడేం చేశాడు, ఎలా భయపెట్టాడు దెయ్యాన్ని, దెయ్యం వీడిని ఎలా భయపెట్టింది, వీడు ఎలా ఆడుకున్నాడు, ఆ దెయ్యం వీళ్ళందరినీ నన్ను రాజేంద్ర ప్రసాద్ గారిని ఎలా ఆడుకుంది, దట్ విల్ బి మోర్ ఫన్. ఒక హారర్ మూవీతో మా ముందుకు వస్తున్నారు మళ్ళీ. యా సో ఫుల్ హారర్ విత్ కామెడీ. ఇట్స్ హారర్ కామెడీ, జానర్ ఇస్ హారర్ కామెడీ. ఇప్పటివరకు నేను అంటే నాకేం లేదండి, ఒక సినిమా చేస్తున్నప్పుడు నేను నాగేశ్వర రెడ్డి గారు గతంలో శివశాస్త్రి చేసాం, దాని తర్వాత శివ టపాకే చేసాం. శివ టపాకే తర్వాత వస్తున్నప్పుడు డెఫినెట్గా డిస్ట్రిబ్యూటర్ల కాడి నుంచి ప్రతి ఒక్కరికి వచ్చిన ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో వీ నీడ్ టు డూ సంథింగ్ విచ్ వీ నెవర్ డిడ్. నేను ఎప్పుడు చేయకుంది మీరు ఎప్పుడు చేయింది చేద్దాం అంటే ఏం చేయాలంటే ఇప్పటివరకు మనం అన్నీ చేసాం కదా, హారర్ కామెడీ ఒకటి చేయలేదు కదండి. సో నాకు ఫస్ట్ టైం అండి, రాజేంద్ర ప్రసాద్ గారికి హారర్ కామెడీ ఫస్ట్ టైం అండి. సో నాగేశ్వర రెడ్డి గారికి ఫస్ట్ టైం. సార్ దిస్ గోన్ బి ఇంట్రెస్టింగ్ క్యాన్వాస్ కదండి అంటే దెన్ ఐ సెడ్ ఓకే. ఎందుకంటే బాగుల్ ప్రసాద్ గారు అంటే ఆయన పెద్ద ప్రొడ్యూసర్, సో ఆయన ఏంటి అంటే జెన్యూన్గా ఆయనకు ఉండాలి కదండి. నా సినిమా నా బ్యానర్లో హారర్ అంటే ఆయన ఎస్ అంటారా నో అంటారా ఏమంటారని వెళ్ళి అడిగితే హీ వాజ్ మోర్ ఎక్సైటెడ్ దెన్ అంటే నాకంటే డైరెక్టర్ గారు కంటే హీ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్. బాగుంటుందండి, నేను కొత్తగా చేయాలనుకుంటున్నాను, ఇదైతే నరేష్కి బాగుంటుంది, ఇప్పుడు వరకు ఎవరు హారర్ చేయలేదు కాబట్టి దిల్ బి ద ఫస్ట్ టైం. సో దట్స్ హౌ వి స్టార్టెడ్ అండి. ఫైనల్లీ అంటే ఒక హారర్ మూవీతో అల్లరి నరేష్ మమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఈ సినిమాలో అంటే హారర్ అనేటప్పటికి ఏంటంటే ఊరికే దెయ్యం వచ్చేసి ఇలాగా అనేసి అలా ఉండదండి. వేరే దెయ్యంతో మీరు జెన్యూన్గా 2-3 సార్లు షాక్ అవుతారు. ఈవిల్ డెడ్ సినిమా చూసినప్పుడు అంత షాక్ అవుతారు. అలాంటి భయాలు 2-3 ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆ భయం తర్వాత ఈ ఫ్రాక్షన్ ఆఫ్ ఒక 3-4 సెకండ్స్లో యూ అగైన్ హ్యావ్ అ కామెడీ పంచ్. సో ఒక కామెడీ తోటి భయాన్ని కవర్ చేస్తాం. అలా వి ట్రైడ్ డిఫరెంట్ ప్యాకేజ్ దిస్ టైం. సో అర్థమైపోయింది మాకు. సో తొందరలో మేము కూడా బాగా ఎంజాయ్ చేయబోతున్నాం. అంటే అప్పటి వరకు భయపడతారంటే ఇమ్మీడియట్గా భయంలో మళ్ళీ నవ్వేస్తుంటారు. సో దాట్ విల్ బి న్యూ ఎక్స్ప్రెషన్ ఫర్ అన్ ఆడియన్స్ అండ్ విచ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ ద రెస్పాన్స్ ఆఫ్ ఆడియన్స్. అల్లరి నరేష్ గారు రెడీగా ఉన్నారా క్రేజీ రౌండ్ కి?
సో క్రేజీ రౌండ్ అనగానే ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు సిస్టమ్ ఓపెన్ చేయగానే యూట్యూబ్ కొడతారు. యూట్యూబ్లో సెలబ్రిటీస్ ఎలా ఎంజాయ్ చేస్తారో అవి ఎక్కువగా చూస్తూ ఉంటారుగా. మేము మాత్రం అల్లరి నరేష్ ఎంజాయ్మెంట్ అని కొట్టంగానే లాట్స్ ఆఫ్ సెలబ్రిటీస్ అంటే మీ ఫ్రెండ్స్లోనే మన నాని కానివ్వండి, లేకపోతే తరుణ్ కానివ్వండి, వీళ్ళంతా మీ ఫ్రెండ్స్ గ్రూప్ అంతా కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళ పేర్లు చెప్తూ ఉంటాను, వాళ్ళని ఇమిటేట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ ఏమైనా వీక్నెస్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి రివీల్ చేయాలి. ఫస్ట్ నేమ్ ఈస్ నాని. నాని ఆల్మోస్ట్ మా ఎవ్రీ 3 daysకి 2 days కలుస్తూ ఉంటాను అండి. 2 hours కలిస్తే 10 minutes మేము మాట్లాడుకుంటాం, 1 hour 50 minutes ఈజ్ ఆన్ ఫోన్ ఆర్ బిజీ టెక్స్టింగ్ ఆర్ రీడింగ్ ఆర్ సంథింగ్ అండి. సో నేను అంటాను, బాబాయ్ ఫోన్ కోసం వచ్చావా, నాతో మాట్లాడటానికి, నన్ను కలవడానికి వచ్చావా, లేకపోతే ఫోన్ మెసేజ్ చేసుకోవడానికి వచ్చావంటాను. దట్స్ వన్ థింగ్ అండి. నాని అనేటప్పటికి అంటే హీఈస్ నాట్ అ మల్టీ టాస్కర్ అండి. సో తనకి రెండు, అంటే జనరల్గా మనం ఒకరు మెసేజ్ చేస్తూ ఇంకొకరు ఎవరన్నా చెప్తే వింటారు, ఈ కాన్ డూ ఇట్. అంతే 2-3 సార్లు చెప్పిన తర్వాత ఏంటి బాబాయ్ అంటాడండి. వారిని ఇప్పుడు దాకా 3 సార్లు చెప్పంటారు, నేను ఇంకోసారి చెప్పను, 4వ సారి చెప్పనండి. తరుణ్ అగైన్ యాజ్ అ వెరీ, అంటే ఐ లైక్ హిస్ డ్రెస్సింగ్ సెన్స్ అండి. అంటే ద వే హీ ఇస్ అండ్ ఈజ్ ఆల్వేస్ బీన్ అ వెరీ పాజిటివ్ యాటిట్యూడ్. అండ్ నాకు అంటే ఆల్మోస్ట్ నేను తరుణ్ని చిన్నప్పటి నుంచి చూశాను. ద ఓన్లీ పర్సన్ హూస్ బీన్ ద సేమ్ వే. చాలా మంది తెలియదు ఏంటంటే తరుణ్కి ఈ ఎంజాయ్స్ యాక్టింగ్ ద సేమ్ వే హీ ఎంజాయ్స్ గేమ్స్ ఆల్సో అండి. దట్ వన్ థింగ్. రైట్. అల్లరి నరేష్, I don't know, you got to ask them అండి. నన్ను అడగను. అంటే మీ గురించి మీరేమనుకుంటారు? I'm not weirdo అండి. I'm not a weirdo. I'm not, I think so. I know where I stand. I know my things. I'm like, నా గురించి నన్ను అంటే ఇట్స్ వెరీ, I don't think so I'm crazy అండి. I think so I'm reserved. ఇప్పుడు నా ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్స్ శర్వా అండ్ నాని అండి. శర్వానంద్ అండ్ నాని. They are other friends again, but తరచు రెగ్యులర్గా కలుసుకునే ఫ్రెండ్స్. ఇప్పుడు తరుణ్, కళ్యాణ్ రామ్, we all meet and it's like so, but వీళ్ళు అంటే మీ ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్కి 2 times 3 times కలుసుకునే ఫ్రెండ్స్ వీళ్ళండి. అల్లరిని బయట నిక్ నేమ్ ఏమని పిలుస్తారు? మా మదర్ నరి అని పిలుస్తుంది అండి. అంటే నరేష్గా పెట్టి నరి అని పిలుస్తుంది. నా ఫ్రెండ్స్ చాలా మంది నరు అని పిలుస్తారు. రీసెంట్గా పెళ్ళైంది కాబట్టి తనేమని పిలుస్తుంది వైఫ్? అంటే ఫర్ హర్ ఇట్స్ లైక్ సినిమా సంబంధం లేకుండా వచ్చిందండి. ఫర్ విరూపాకి షీస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్, షీస్ నాట్ ఫ్రమ్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ అండి. సో నా మ్యారేజ్ అయిన తర్వాత షూటింగ్స్కి వచ్చేటప్పటికి వాట్ ఎవర్ మా స్టాఫ్ వచ్చిన తర్వాత బాబు ఉన్నాడు, బాబు రెడీ అయ్యారు, బాబు ఈ బాబు అనేటప్పటికి ఫర్ హర్ ఇట్స్ లైక్ మేజర్ థింగ్. దెన్ ఫర్ దాట్ షీ మేడ్ ఇట్ అండి. ఇది బాగుంది కదండి. షీ ఆల్సో స్టార్టెడ్ కాలింగ్ మీ బాబు అండి. నేను బాబు బాగోదు అంటే దెన్ షీ స్టార్టెడ్ కాలింగ్ మీ బూ. బాబులో బూ. రైట్. అండ్ ఫైనల్లీ ఇండస్ట్రీలో మీకు నచ్చంది? అది నేను ఎలా చెప్తానండి, ఇండస్ట్రీ మొత్తంలో అసలు మీకు నచ్చంది? ఇలాంటి క్వశ్చన్స్ ఏనండి ఇండస్ట్రీ గురించి. ఎవరన్నా బ్యాడ్గా మాట్లాడితే నాకు అసలు నచ్చదు. ఇవాళకి చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ కానివ్వండి, చాలామంది నేను వింటా ఉన్నా, అద్దె ఇండస్ట్రీ వాళ్ళకి అద్దెకి ఎవరు ఇల్లులు, సినిమా ఇండస్ట్రీ అంటే అద్దెకి ఎవరు, లోన్లు ఎవరు అని నాకు అర్థం అవట్లేదు. అగైన్ ఇట్స్ లైక్ సేమ్ ప్రొఫెషన్ కదండి, మనం కూడా ఒక ప్రొఫెషన్ ఉన్నాం. ఎవ్రీథింగ్ యూ డోంట్ బ్లేమ్ ఇట్ ఆన్ ఫిల్మ్స్ అండి. యూ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ కొన్ని, బట్ 1-2 ఎగ్జాంపుల్స్ తీసుకుని ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ యూ కాంట్ బ్లేమ్ ఇట్ అండి. దట్స్ వన్ థింగ్ ఐ ఆల్వేస్ వాంట్ టు. సో కంప్లీటెడ్, క్రేజీ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా జీకే రౌండ్ అనమాట. ఈ జీకే రౌండ్లో క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ చెప్పను, మీరే చెప్పాలి. I don't think so. I'm not great in GK, so let's try it. But try చేద్దాం. రాజ్ఘాట్ వంతెన ఏ రాష్ట్రంలో ఉంది? సమ్ ప్రదేశ్, హింట్ కూడా ఇచ్చేసాను. దానికి ఉత్తరమో, దక్షిణమో, తూర్పో, పడమరో మీరు పెట్టుకోండి. ఉత్తరప్రదేశ్. రైట్ ఆన్సర్. సైనా నెహ్వాల్కు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన యూనివర్సిటీ? SRM యూనివర్సిటీ. ఓకే. ఇంజనీరింగ్. 2016 నోబెల్ బహుమతి పొందిన అమెరికన్ గేయ రచయిత? ఇక్కడ ఉంది. కరెక్ట్ దగ్గరికి వచ్చేసాం. బాబ్ తర్వాత మన డైలాగ్ లో రైట్ ఆన్సర్. బ్రిక్స్ దేశాలు ఏవి? ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్, జర్మనీ. మన ఇండియా పేరు ముందు చెప్పుకుంటే మిగిలిన వాళ్ళు అందరి ముందు చెప్తున్నారు. ఇండియా ఫస్ట్. ఫస్ట్ బ్రిక్స్ దేశాల్లో ఇండియా ఉంది. నెక్స్ట్ మీరు చెప్పినవి. హరిద్వార్ ఏ నది ఒడ్డున ఉంది? గంగా. ఎస్ రైట్. ఫైనల్లీ ర్యాపిడ్ ఫైర్ అనమాట. ఈ ర్యాపిడ్ ఫైర్ లో 1 word ఆన్సర్స్. క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పాలి. 2-3 ఆప్షన్స్. హీరోస్ లో మీకు ఇష్టమైన హీరోలో నచ్చేది ఏంటో చెప్పాలి. NTR. ఆల్రౌండర్ అండి. అల్లు అర్జున్.
హార్డ్ వర్క్, రామ్ చరణ్, charismatic and the way he carries on screen. రైట్, శర్వణన్, Subtle, అల్లరుడు, naughty, నాటి, నాని, natural. న్యాచురల్. వాళ్ళందరిలో ఉంది నరేష్లో లేనిది, నరేష్లో ఉంది వాళ్ళందరిలో లేనిది. కామిక్ టైమింగ్ Exactly. అలా అంటలేదు కానీ బికాస్ ఎవ్రీవన్ ఎన్టీఆర్ హాస్ అ గ్రేట్ కామిక్ టైమింగ్. మేము వన్ మోర్ ఆన్సర్ అడిగాం, మాకు ఆన్సర్ ప్లీజ్ డోంట్ ఎంబారస్ చేయొద్దు, అలా అని కాదు. కామిక్ అండ్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గుడ్ ఎట్ కామెడీ అండ్ బట్ ఇట్స్ నాట్ అందరిలో ఒకటి చెప్తున్నా ప్రాబ్లీ హైట్. ఎగ్జాక్ట్లీ. అండ్ అల్లరి కూడా. హైట్ అండ్ అల్లరి. యా. తర్వాత ఈవివి సత్యనారాయణ గురించి వన్ వర్డ్లో చెప్పమంటే ఏం చెప్తారు? మీ జెన్యున్గా ఈస్ అ ఫాదర్, ఈస్ అ గాడ్ ఫర్ మీ. వాట్ ఎవర్ ఐఎమ్ హియర్ టుడే, వాళ్ళు మీ స్టూడియోకి వచ్చి మాట్లాడుతుంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. రైట్. సో దివాళీ కాబట్టి క్రాకర్స్ గురించి మాట్లాడుకుందాం. క్రాకర్ అనగానే మీకు మీ సినిమాలో ఏది క్రాకర్గా అనిపిస్తుంది? శివంటపాకే, రాకెట్, సుడిగాడు, చిచ్చుబుడ్డి, కితకితలండి, కితకితలు. రైట్. అలాగే సిసింద్రి, గమ్యం. అండ్ చిన్న పిల్లలకి ఎక్కువగా ఇష్టమయ్యే ఉల్లి టపాసులు అంటాం కదా, ఉల్లి బాంబులు, అవి దేంతో పోలుస్తారు మీరు? అహనా పెళ్ళంట. సో అల్లరుడు అంటే ఏ క్రాకర్? టైం బాంబ్ అండి, అంతే. సో మేము 1000 వాళ్ళ అనుకున్నాం. అంటే మేము అనుకున్నామండి, ఒక సినిమా కూడా టైటిల్ అనుకున్నాం, టైం బాంబ్. టైం బాంబ్ కదండి, నాటు బాంబ్ అని. నాటు బాంబు. సో ఐ కైండ్ ఆఫ్ రిలేట్ మై సెల్ఫ్ టు బాంబ్. సో అల్లరోడు అల్లరి నుంచి స్టార్ట్ అయ్యాడు కాబట్టి అల్లరి సినిమా 10,000 వాళ్ళ అండి అది, ఎందుకంటే నా లైఫ్ మొత్తం మార్చేసింది. సో 10,000 వాళ్ళ ఇట్స్ గివెన్ మీ లాంగ్ కెరీర్ కాబట్టి. సో అండ్ లాస్ట్ క్వశ్చన్ ఫైనల్లీ, మీ పాపకి మీరు ఇచ్చే క్రాకర్? సిసింద్రి. ఎవరైనా చిన్నపిల్లలు కదా వేస్తారు కదండి. సో సిసింద్రి. Yeah. డన్. అండ్ ఫైనల్గా మీరు సొసైటీకి చేసే ఏమన్నా సోషల్ వర్క్? మా డాడ్ పేరు మీద వీ ఆల్వేస్ వాంట్ టు ఓపెన్ ఈవీవి చారిటబుల్ థింగ్ అండ్ ద వర్క్ ఇస్ స్టిల్ ఆన్ అండి. ఎంటైర్ అండ్ ఐ బీన్ టాకింగ్ టు సమ్ పీపుల్, ఎంపీస్ అండ్ ఎవ్రీథింగ్. ఒక్కొక్కసారి ఎవ్రీథింగ్ వి గెట్, అంటే ఆయన పర్మిషన్ మొత్తం అంతా వచ్చేసిన తర్వాత సో ఐల్ డూ, అంటే నేను ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే నేను సమయం కాదు, ఊరికే వచ్చాం కాబట్టి ఏదో చెప్పేసి అది ఎప్పుడు చేస్తామో తెలియక అది కాదండి. సో ఎంటైర్ థింగ్ ఇస్ ఆన్ పేపర్ వర్క్ జరుగుతుందండి. సో ప్రాబ్లీ బై నెక్స్ట్ ఇయర్ డాడ్స్ బర్త్డే వీ గోయింగ్ టు లాంచ్ ఇట్ అండి. అల్లరి నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ కాఫీ సైడ్ మూవీస్ని మీరు బాగా ఎంటర్టైన్ అయ్యారు అని మేము ఫీల్ అవుతున్నాం. బట్ ఇప్పుడు మాకు 2 స్పెషల్స్ ఏంటంటే, మీరు మా కాఫీ సైడ్ మూవీస్కి రావడం, ఇంకోటి పాప పుట్టడం. సో ఈ సందర్భంగా మీకోసం మేము దివాళీ విషెస్ చెప్తూ 2 లడ్డూలు తీసుకోండి, పాపకోటి. థ్యాంక్ యూ. దివాళీ సందర్భంగా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో దివాళీ సందర్భంగా మీరు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి ఏం చెప్తారు? మరొకసారి హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. దీపావళి అనేటప్పటికి ఇట్స్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అండ్ కలర్. సో జాగ్రత్తగా, అంటే లైట్స్ ఉన్నప్పుడు చిన్నపిల్లలతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా కాల్చండి, ప్రికాషన్స్ తీసుకోండి. జనరల్గా చిచ్చుబుడ్డు కాల్చినప్పుడు పైన నుంచి కానివ్వండి, అలాంటివి కాకుండా కొంచెం పేరెంటల్ గైడెన్స్ కూడా ఉండాలి. అండ్ ఆల్వేస్ హ్యావ్ వాటర్ ఇది కానివ్వండి, లేకపోతే ఒక మన శాక్ ఆఫ్ వాటర్ రెడీగా పెట్టుకుని ఒక శాక్ పెట్టుకుంటే ఎన్ని చిన్న చిన్న ఫైర్ యాక్సిడెంట్స్ ఇలాంటివి అవ్వకుండా చూసుకోండి. అండ్ ఎస్పెషలీ కిడ్స్ బీ వెరీ కేర్ఫుల్, ఎందుకంటే దివాళీ ఇట్స్ అ ఫన్ ఫెస్టివల్. సో హ్యావ్ ఫన్ బట్ హ్యావ్ ఇట్ వెరీ సేఫ్లీ. సూపర్ డూపర్ హిట్స్ తోటి మీ నవ్వులతోటి మమ్మల్ని అందరినీ నవ్వించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్ చూశారు కదా దివాళీ సందర్భంగా మన కాఫీస్ అండ్ మూవీస్ని. మరి ఇంకెందుకు ఆలస్యం, మూవీ తొందరలో రిలీజ్ కాబోతుంది, ఇంట్లో దెయ్యం నాకేం భయం. చూడండి, బాగా ఎంజాయ్ చేయండి. ఇది ఇవాళ కాఫీస్ అండ్ మూవీస్. నమస్తే.